హలో అండి. మార్నింగ్ లేవగానే మా యోగి చూసారా కళ్ళజోడు పెట్టుకొని రెడీ అయిపోయింది. ఈసారి చార్మినార్‌కి చీకటితోనే వెళ్దామని చెప్పి లేచి 5:00కి లేచి రెడీ అయినా వెళ్ళేటప్పటికి 5:45 అయ్యిందండి. మా సతీష్ గారు మలై బన్ అయిపోతుందేమో అని ఎర్లీగా వెళ్ళినా కూడా మేము ఆర్డర్ చేసాము. మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేసేటప్పటికి మలై బన్ అయిపోయింది. సో ఈసారి సతీష్ గారు ఇంత పొద్దున్నే అడగంగానే తీసుకురావడానికి గల కారణం ఆయన మలై బన్ తినాలి అని అనుకున్నారంట. కానీ వెళ్ళడం కుదరలేదు. అందుకని ఈసారి అడగంగానే తీసుకుని వచ్చేసి ఆయనతో పాటు మాకు కూడా మలై బన్ ఇప్పించేశారండి. మా యోగి పాప అయితే కళ్ళజోడు అయితే తీయలేదండి. ఎందుకు అంటే వచ్చేటప్పుడు అక్కడ బాగా దుమ్ము ఉంది. సో దుమ్ము కళ్ళలో పడింది. అందుకని కళ్ళజోడు పెట్టాను. సో కళ్ళజోడు అయితే తీయలేదు. నేనైతే ఇదిగో చూసారా యోగికి బర్త్డేకి బ్యాంగిల్స్ షాపింగ్ అయితే చేయాలి. ఇంకా జస్ట్ చూస్తున్నాము ఎక్కడ బాగున్నాయి అని చెప్పి. ఈ షాప్లో అయితే నాకు పెద్దగా మోడల్స్ అవేం కనిపించలేదు. అందుకని జస్ట్ చూసి ఇంకా పావురాల దగ్గరికి వెళ్ళిపోయాము. ఈసారి మా యోగి కొంచెం అలవాటు పడిందండి పావురాలకి. దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది. అది చూసారు అక్కడ ఎవరో ఒక అతను ఫుడ్ వేస్తుంటే ఇమ్మని అడిగింది. ఫుడ్ ఇచ్చారు. సో వాటికి ఫుడ్ వేసి ఈసారి అయితే మా యోగి బాగా ఆడుకుందండి పావురాల దగ్గర. ఎప్పుడు కూడా పావురాల దగ్గర పెద్దవాళ్ళే ఉండేవారండి. కానీ ఈసారి చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకా ఆ పిల్లలందరినీ చూసి యోగి కూడా వాళ్ళతో పాటు బాగా ఆడుకుంది. పిల్లలు ఉన్నారు వెళ్ళి ఫుడ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి. సో ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకోగానే తీసుకుని వెళ్ళి సతీష్ గారికి ఇచ్చి ఓపెన్ చేసి ఇమ్మంది. సో సతీష్ గారు ఓపెన్ చేసి ఇచ్చిన తర్వాత వాటికి ఫుడ్ అయితే వేసిందండి. ఇది వరకు ఫస్ట్లో భయపడేది, ఇప్పుడు భయం అయితే లేదు, చాలా తగ్గింది. ఈలోపు ఇంకొకరు ఎవరో పెద్ద సంచితో ఎదుగో ఇలాగా తీసుకొచ్చి సజ్జలు తీసుకొచ్చి మొత్తం పోసారండి. సో చాలా బోరాలు వచ్చినాయి కదా, ఇగో ఇంకా తీసుకుని వెళ్ళి వాటి దగ్గర కొంచెం సేపు తిరిగి ఆడి చేసింది. చాలాసేపు పావురాల దగ్గర ఆడాం కదా, ఇంకా బ్యాంగిల్స్ అవి తీసుకోవాలని బయలుదేరి వచ్చేసామండి. ఇంకొక షాప్లో అయితే బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి. వెళ్ళి సెలెక్ట్ చేసి కావాల్సినవి అయితే తీసుకున్నామండి. సో యోగికి తీసుకున్నాను, నేను మా అత్తమ్మకి గాజులు అయితే తీసుకున్నాము. ఇంకేమన్నా బాగున్నాయేమని చూసేలోపు మా యోగి అయితే బాక్సెస్ అన్ని లాగి కింద పడేస్తుంది. ఇంకా సరే అని కట్టేసి వచ్చేసామండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.